సూర్యాపేట జిల్లాలోని చిన్న గారకుంట తండా గాజుల మల్కాపురం గ్రామంలో బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి పర్యటించారు. ఎస్ఆర్ఎస్పీ కింద సాగునీరు అందక ఎండిపోతున్న పంట పొలాలను చూసి జగదీష్ రెడ్డి చలించిపోయారు. క్షేత్రస్థాయిలో పంట పొలాలను చూసిన ఆయన కంటతడి పెట్టారు. రైతులు కన్నిటిని చూసైనా ప్రభుత్వం కరగడం లేదని, లక్షలు పెట్టుబడులు పెట్టి రైతులు సర్వం కోల్పోయారని జగదీష్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా పుట్ట దశలో ఉన్న పంట పొలాలను ఆదుకునేందుకు నీరు వదలాలని ప్రభుత్వాన్ని జగదీష్ రెడ్డి డిమాండ్ చేశారు. ఒకప్పుడు కావాలి నిండు పారిన పొలాలు మాయి ఇప్పుడు పూర్తిగా మాకు మీ ఊరి పెట్టుకున్నట్టు చేసి పెట్టారు. మాకు ఇట్లా ఎంతమంది ఇక ఈ ఏరియాలో కనీసం ఒక 300 ఎకరాలు ఉంటారు సార్. ఇక్కడ 4 బోర్లు వేసినా సుక్క నీళ్ళు పడలేదు ఇంతవరకు. పొలం కాకుండా మళ్ళీ 4 బోర్లు వేసి 30,000 పెట్టినాం సార్. దీనికి ఎకరానికి 30,000 లెక్క. 3 ఎకరాలు అంటే మొత్తం 6 ఎకరాలు నాటు పెట్టినాం సార్. 6 ఎకరాలు పెడితే 6 ఎకరాలకు ఒక గుంట కూడా మిగలేదు. ఇక్కడ 3 ఎకరాలు ఉంది, పక్కన ప్రభుత్వం వెంటనే నీళ్ళ రైతులకు, ప్రభుత్వం వెంటనే ప్రభుత్వం రైతులకు వెంటనే ఎండిపోయిన పొలాలను ఆదుకోవాలి. ప్రభుత్వం వెంటనే ఎండిపోయిన పొలాలను ఎండిపోయిన పొలాలను తక్షణమే రైతులకు న్యాయం చేయాలి. తక్షణమే రైతులకు నాయకత్వం. ప్రభుత్వం వెంటనే నీళ్ళ రైతులకు, ప్రభుత్వం వెంటనే ప్రభుత్వం రైతులకు వెంటనే